హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఇది మనకి పులిహోర కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. మనము క్యారేజ్లో అన్నా కట్టేసుకోవచ్చు. మనకి పూజలప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి. కొబ్బరికాయలు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ కొబ్బరి అన్నం చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కాకుండా మనము క్యారేజీలో కట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా చూపిస్తానండి. మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇది వచ్చేసి కొబ్బరి అన్నం అండి. కొబ్బరి అన్నము అసలు చాలా బాగుంటుంది. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. వీడియోలోకి వెళ్ళిపోతే మనము కొబ్బరి చిప్పని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే మొత్తము బ్రౌన్ పార్ట్ కూడా కట్ చేసేసాను. అలా వద్దనుకున్న వాళ్ళు అది కూడా తీసేసి వైట్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు. అది వేసేసి మిక్సీలో వేసేసుకోవాలి. తురుముకున్నా కూడా చాలా బాగుంటుందండి. అలా మనం కోర్స్గా కొంచెం ఆగి అలా చేసుకుంటే ఆ విధంగా వస్తుంది. కొంచెం ఆగి మనము మిక్సీ వేసుకోవాలి. ఆ విధంగా వస్తుంది. వేసుకుంటే తురిమినట్టే వస్తుందండి. అప్పుడు మనము పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఈ కొబ్బరి వేసింది మనము పక్కన పెట్టుకోవాలి. అన్నము మనము పులిహోరకి పొడి పొడిగా ఎట్లా వండుకుంటామో ఆ విధంగా పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె, కొంచెం నెయ్యి ఆ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. సువాసనతో చాలా బాగుంటుంది. ఇది అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు. అయితే మనకి కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకోవాలి. శనగపప్పు కూడా వేసుకోవాలి. శనగపప్పు కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది ఇంట్లో కొంచెము మనం మాడిపోకుండా ఉండటం కోసం పసుపు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా వేగాయి అనుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని కొబ్బరి మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలతో పాటే కొబ్బరి కూడా వేగిపోతుంది. కొబ్బరి వేగడానికి ఎక్కువసేపు టైం తీసుకోదండి. మనము కొంచెంసేపే అలా పెట్టేసుకోవాలి. లేకపోతే వేగేది అది నూనె రిలీజ్ చేసేస్తుంది. మనము అది ఒకటి గమనించుకోవాలి. కొంచెం సేపు అలా వేసేసి మనం పచ్చిమిరపకాయలు వేగినంత సేపు అండి వేయించేసి పక్కన పెట్టేసేసుకోవాలి. కట్టేసేసేయాలి. ఇంకా పొయ్యి కట్టేసేసి పక్కన పెట్టుకోవాలండి. లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత అన్నం అంతా మనం పొడిలాడుతూ ఉడికించుకోవాలి. 1-1.5 వేసి ఉడికించుకోవాలి. ఇది మనము అన్నం మిగిలిపోయినప్పుడు కూడా కొబ్బరి చిప్ప ఉంటే ఆ విధంగా తయారు చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కూడా అలానే తయారు చేసుకోవచ్చు. నేనైతే వేడివేడి అన్నంలోనే తయారు చేసి చూపిస్తున్నాను. అన్నము అంతా కొంచెం పొడిలాంటిది వేసేసి దాంట్లో కలిపేసేసుకోవటమే. ఇంట్లో ఇంకా బాగా కావాలనుకుంటే జీడిపప్పులు అలాంటివి వేయించుకొని కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మొత్తము నోటికి కూడా చాలా బాగుంటుంది. క్విక్గా అయిపోయింది కదండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. నేను కొత్త వంటకాలన్నీ తయారు చేసి చూపిస్తాను మా ఛానల్లో. లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతే, మొత్తం కలిపేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవటం. మనం వేసిన తాలింపు అంతా దాంట్లో కలిసిపోతుంది. కలిసిపోయేదాకా చక్కగా కలిపేసుకొని లాస్ట్లో మర్చిపోయినకుండా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవటమే. అంతే, రెడీ అయిపోతుందండి. కొబ్బరి అన్నం రెడీ. మరొక వీడియోతో మీ ముందుకండి.